ఏం చేస్తున్నావు అక్కడ? రాక అసలు మీరు ఎవరు నాకు వద్దు. వేసుకున్నాం వెళ్ళిపోయి. మౌనిక ఇంట్లోకి వెళ్ళి వచ్చేసింది కదా, అయితే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్తాను. చూద్దాం ఎట్లుంటుందో ఒకసారి. వాళ్ళకి తెలియదు వీడియో తీస్తున్నట్టు. హలో, నేను ఫోన్ చేసేదాకా తెలియదా మీ అక్క వచ్చినా రాలేదా? కాదు, వచ్చింది కానీ పిల్ల వెళ్ళనంటుంది. ఇప్పుడు నేను లొకేషన్ పంపిస్తాను. నాకు తెలిసినట్టు కాదు, నాకు తెలియనట్టే రా. పెడతాను. వాళ్ళ తమ్ముడికి అయితే లొకేషన్ పంపించేసిన. ఒకసారి మౌనిక కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తా. హలో, ఎక్కడను మీ దగ్గర? ఒకసారి రోడ్డు మీద ఒకసారి రా. ఎవరు రాలేదు, తెలియజేసుకున్నాందా వెళ్ళిపోయి. నిజంగా చేస్తున్నాందా? తొందర పంపించేస్తా ఇంటికి మెల్లగా. నిజంగా వెళ్దాం, ఒక 5 minutes ఆగి. ఎందుకు పని ఉంది. ఎక్కడికి? పెళ్లి చేసుకుందామన్నా కదా. పెళ్లి కాదు కానీ ఇంటికి పోప్పుడు నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఏమని చెప్పాను నాకు? ఏదో ఒకటి, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. అరే ఇంటికి వచ్చి మాట్లాడతా అంటున్నా కదా. ఏం చేస్తున్నావు అక్కడ? మాట్లాడు, మీ తమ్ముడు వచ్చిండు కదా. ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి? ఇంట్లో ఎంత టెన్షన్ అయితే తెలుసా అక్క నీకు? మాకు మీరు వద్దు, నేను ఎక్కితో వెళ్ళిపోతాను. వద్దు నాకు. ఎందుకు అక్క? మీరు వద్దు నాకు. రాక నేను రాను. రాక నేను ఇంకా ఇప్పిస్తా రాక. నేను పెళ్ళి మీరు ఒప్పించొద్దు, ఏమొద్దు. బాగా పెద్ద చేయాలనుకుంటున్నా, నేను రాను. నేను ఎక్కితో ఉంటా. అసలు మీరు ఎవరు నాకు వద్దు. నన్ను నమ్మక్క. మాట్లాడతాక ఇంట్లో ఏడ్చురు అందరూ. టెన్షన్ అయితే ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. మీతో రాను నేను. మీరు వద్దు నాకు అసలు. తీసుకోరా నాక అనగిட்ட తీసుకోమంటుంది కదా. రాను నేను. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. వెళ్ళను, నేను వెళ్ళను, నేను పోను. రాను. పంపియా నాకు. తీసుకోవరా, నన్ను ఏం చేయమంటావు? నేను నువ్వే తీసుకోవరా. మమ్మీ నేను పోను మమ్మీ.
నేను రాను, మీరు వద్దు నాకు, మీరు ఎవరు వద్దు నాకు, ఇంకా టెన్షన్ అవుతుంది అక్క. వద్దు ఏమైనా పోనీ నాకు వద్దు, మీరు ఏమొద్దు, మీరు నేను విక్కీతోనే ఉంటా, లేదంటే ఇక్కడే చచ్చిపోతా. మీరు మీరు వద్దనుకుని వచ్చేసా నేను, మళ్ళీ నా కడుపులో అడుగు పెట్టాను. ఆనంద్ పెళ్లి చేసుకుని ఏం బాగుపడతా అక్క. దాక బాగుపడతా నేను. దాక నేను వెళ్ళిపోను, అసలు ఎందుకు వచ్చా నువ్వు? నేను రాను, నీకు నిన్నే చెప్పా గొడవ వేసుకున్నప్పుడే మీరు ఎవరు నాకు వద్దు అని చెప్పి. సరే ఆనంద్ పోతే నాకు దాక నేను వీటితోనే వెళ్తా. నేను వెళ్ళాను. నీకు లొకేషన్ చెప్పినా తీసుకో. ఆనందంగా నేను రాను, వెళ్ళిపోను. అదే నేను ఇంటికాడ మాట్లాడతా అని చెప్పినా కదా. నేను వెళ్ళను నేను పంపిస్తున్నా నేను రాను. పెళ్ళి అదే నేను రాను, నేను ఎక్కితోనే ఉంటా, నేను రాను. ఇచ్చా నీకు, వాడు వచ్చి తీసుకో, వాడు మాట్లాడుతా అంటుంది ఇంట్లో. నేను వెళ్ళను. మాట్లాడి పెళ్లి చేస్తా దాక. వద్దు, మీరు పెళ్లి చేయొద్దు, ఏం వద్దు, నాకైతే చేయాలనుకుంటున్నాను. నేను రాను. నువ్వానికి ఏమంటా వద్దు, మీరు నిన్నేం మాట్లాడుకున్నా నేను విన్నా, మమ్మీ ఏమనిందో మీరంతా ఏమన్నా నేను విన్నా. వద్దు, నేను వెక్కితోనే ఉంటా. మీరు వద్దా? రాను నేను. అరే ఇంట్లో ఒప్పిస్తాక దాక అర్థం చేసుకోక, ఇంట్లో టెన్షన్ అవుతారు అందరూ. రాను, నేను నా మాట ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతా అంటున్నా కదా నీకు. నేను వెళ్ళను. ఇప్పుడు ఎక్కడ పెట్టాను మమ్మీ నాకు తెలియదు, నీతోనే ఉంటా, నేను వెళ్ళను. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను కదా, ఇంకా ఆ గడప తొక్కను, నాకు ఎవరు లేరు నువ్వు తప్పితే. నాకు ఎవరు వద్దు, ఇంట్లో వద్దాక. వద్దు, మీరు ఎవరు వద్దు, నాకు ఎవరు లేరు, అందరు చచ్చిపోయారు, ఎవరు లేరు నాకు. మాట్లాడతా ఇంటికి వచ్చి వద్దు, మాట్లాడతా అంటున్నా మౌనిక. మనం పెళ్లి చేసుకుని వెళ్ళి మాట్లాడతాం. వచ్చి మాట్లాడి పెళ్లి చేస్తాం అక్క. నేను చెప్పా, మీకు చెప్పలేదా? నేను ముందు చెప్పా, మీరే ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేనే తీసుకొచ్చి బయట వేస్తా. వద్దు, నేను చెప్పకుండా ఏం రాలేదు మీకు. నేను చెప్పా, మీకు చెప్పా, మీకు చెప్పా, నేను వచ్చా. చూస్తున్నారు మౌనిక, వెళ్ళి ఇంటికి. నేను వెళ్ళాను. మమ్మీ వీళ్ళు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడుతున్నా, నేను వెళ్ళాను. వెళ్తే బాగా చేసేస్తాను. నేను చేస్తా అంటున్నా అక్క, నా మీద నీకు నమ్మకం లేదా అక్క? లేదు, నాకు ఎవరు వద్దు, మీరు వద్దు, నాకు అసలు నేను రాను. తమ్ముడు లేదు, అమ్మ లేదు, తమ్ముడు లేదు, అమ్మ లేదు, ఎవరు నేనేం చేసినారా తీసుకో అంటున్నా. నేను వెళ్ళాను. అరే మౌనిక ఎల్లు మౌనిక. నేను చచ్చిపోతాను, చేసుకుంటే నువ్వు చేసుకోలేదని నేను చచ్చిపోతాను, నాకు ఎవరు లేరు. నేను ఇంటికి వచ్చి మాట్లాడతా. ఇప్పుడు ఇద్దరం వెళ్దాం, పద, ఇద్దరం వెళ్దాం. ఇప్పుడు రావక్క, నేను రాను. చావు నువ్వు చావకి. ఇంకా నాకు కూడా ఫోన్ చేయకండి, ఎవరు చెల్లి లేదనుకోండి, అక్క లేదనుకోండి, చెప్పు మేమే అమ్మకి, అక్క రాదని చెప్పు. చెల్లి మౌనిక నేను మాట్లాడతా కదా. అన్నా ఇక నీ ఇష్టం అన్నా, నీ బాధ్యత అది, మాకు ఏం తెలియదు ఇక. చేసుకుంటే మంచి, మీకంటే మంచిగానే చూసుకుంటారు. సరే అక్క, ఇంకా ఒక సంవత్సరం అయితే నువ్వు వస్తావు ఇంటికి. ఏం రాను, చూసుకోండి. నీ ఇష్టం అక్క. మీరు నాకు పంపించాలనుకుంటున్నాను, ఎంత ఇష్టం లేదా? అట్లా కాదు, ముఖం మీద చెప్పి వెళ్ళిపోతా నేను. లేదని చెప్పినా నేను ఇంట్లో మాట్లాడతా, ఇంటికి వచ్చి మాట్లాడతా. ఇద్దరం పోదాం, ఇద్దరం పోయి మాట్లాడదాము, పెళ్లి చేసుకో, ఇద్దరం పోదాము. ఇష్టం లేదంటే చెప్పు, ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వస్తా నేను.
వద్దంటావు. ఇప్పుడు ఒక పని చేయి అయితే. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండు, రేపు మాట్లాడదాం నీకు డీటెయిల్ గా. నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉండు. వచ్చి మాట్లాడతా, వెళ్ళు వెళ్ళు. ఈ పిల్ల అయితే వదలట్లేదు. ఎట్లాగోలాగా వాళ్ళ ఫ్యామిలీకి పంపించేసి ఆ తర్వాత చూసుకుందాం. నాకైతే లేదు అందుకే వీడియో ప్రూఫ్ కోసం వీడియో కూడా ఉంచినా నేను.